హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక 3 క్లీన్జర్ ఆర్ ఫేస్ వాష్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ 3 కూడా మెయిన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఆర్ నార్మల్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. అలానే డ్రై స్కిన్ అయితే మనం కంపల్సరీగా ఏం చూసుకోవాలంటే మన న్యాచురల్ ఆయిల్స్ అనేది పోకుండా చూసుకోవాలి ఫేస్లోని. అలానే స్కిన్ అనేది హార్ష్ కెమికల్స్ అవి యూజ్ చేయకూడదు మన స్కిన్లో, లేదంటే రఫ్ అయిపోతుంది, బ్రేక్అవుట్స్ అవుతాయి, ఫేస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో అవేమీ అవ్వకుండా మనం చాలా జెంటల్ క్లిన్జర్ అయితే మనం యూజ్ చేయాలి. సో నేను చూపించే 3 ప్రొడక్ట్స్ కూడా మీ ఫేస్కి సూట్ అయ్యి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెటఫిల్ జెంటల్ క్లిన్జర్ అనమాట. ఈ క్లిన్జర్ మనం చూసుకుంటే ఇప్పుడు స్మాల్ బాటిల్ కూడా వచ్చేసిందండి. జస్ట్ మనకి ఇది 212 రూపీస్ అయితే పడుతుంది. మీకు కొంచెం 125 ml చూసుకుంటే మనకి 400 అలా పడేది. ఇప్పుడు మనకి 59 ml అనేది చాలా తక్కువకే అవైలబుల్ ఉంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సెటఫిల్ అయితే ట్రై చేయండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ మనకి హైలూరోనిక్ యాసిడ్ ఉంది, గ్లిసరిన్ ఉంది, అలానే సెరమైడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమంటే మన స్కిన్ మాయిశ్చరైజర్ని లాక్ చేస్తాయి, మన స్కిన్ బెరియర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అలానే మన స్కిన్ని చాలా సూతింగ్గా ఉంచుతుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి స్కిన్లో చాలా బాగా వర్క్ చేసే ఇంగ్రీడియంట్సే. అలానే మనం మాయిశ్చరైజర్ కూడా సెరమైడ్స్, గ్లిజరిన్ అలాంటిది యూజ్ చేయాలి. సో ఈ క్లిన్జర్ మీరు చూసుకుంటే ట్రాన్స్పరెంట్ కలర్లా ఉంటుంది, అస్సలు సోప్ అనేది ఉండదు, చాలా జెంటల్గా క్లీన్స్ అవుతుంది. అండ్ ఇది మనం విత్ అండ్ వితౌట్ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేకప్ కూడా పోతుంది, కాకపోతే హెవీ మేకప్ అయితే పోదు. రాసుకోవడం వల్ల మన న్యాచురల్ ఆయిల్స్ కూడా అలానే మెయింటైన్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెర్వి హైడ్రేటింగ్ క్లిన్సర్. ఇది మనకు కొంచెం 300 అబోవ్ అలా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనం చూసుకుంటూ 3 సెరమైడ్స్ ఉన్నాయి. సో మన స్కిన్ బెరియర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలానే హైలూరోనిక్ యాసిడ్ ఉంది, స్కిన్ మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఇవి క్లిన్జింగ్గా అంటే ఎంత యూజ్ అయితే అలా మనం ఇందులో మాయిశ్చరైజర్ కూడా ట్రై చేయొచ్చు. సో మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది, చాలా జెంటల్గా ఉంటుంది. సోప్ ఫ్రీ ప్రోడక్ట్, అసలు మనం సోప్ రాసినట్టు ఉండదు. కాకపోతే మీరు సెటఫిల్ చూసుకుంటే దాని టెక్స్చర్ అనేది కొంచెం అంటే లైట్గా అనిపిస్తుంది, లేకపోతే కొంచెం థిక్ అనిపిస్తుంది. అది కొంచెం చూసుకుంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అది చూసుకుంటే మీకు కొంచెం థిక్ క్రీమీ టెక్స్చర్లా ఉంటుంది. కానీ మనకి వర్క్ అయితే రెండు సేమే చేస్తాయి. మన ఫేస్లో ఉన్న మేకప్ అయితే తీస్తుంది, కాకపోతే హెవీ మేకప్ పోదు. చాలా లైట్గా అయితే మేకప్ అప్లై చేసుకుంటే బేసిక్ మేకప్ అయితే పోతుంది. అండ్ టెక్స్చర్ చూసుకోండి, చాలా థిక్గా ఉంది మనం దానికన్నా చూసుకుంటే. కాకపోతే రెండు కూడా మనకి క్రీమీ టెక్స్చర్సే ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు, స్కిన్ని క్లీన్ చేస్తుంది, చాలా జెంటల్గా ఉంచుతుంది అనమాట. అండ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది మన స్కిన్. నెక్స్ట్ వచ్చేసి డాట్&కీ బెరియర్ రిపేర్ అండ్ హైడ్రేషన్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ మనం చూసుకుంటే ఏమంటే దీని టెక్స్చర్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. ఇందులో కూడా మనకి సెరమైడ్స్ ఉన్నాయి, హైలూరోనిక్ యాసిడ్ ఉంది, ప్రోబయోటిక్ ఉంది. ఇది కూడా మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది. ఇది మనకి న్యాచురల్ ఆయిల్స్ అనేది పోది. ఫేస్ వాష్ మీరు యూజ్ చేసుకున్న చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకి చాలా ఎఫర్డబుల్కే వస్తాయి. ఇది కూడా మనకి అండర్ 200కే వచ్చేస్తుంది 100 ml ప్రోడక్ట్. అండ్ మీరు చూసుకుంటున్నారా సేమ్ జెల్లా ఉంటుంది, కాకపోతే దీంట్లో ఏమంటే ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు అవాయిడ్ చేసేయండి. నార్మల్ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, స్కిన్ అనేది డ్రై అవుట్ అవ్వదు. సో ఈ 3 ఫేస్ వాష్లో ఏది తీసుకున్నా సరే మీ ఇష్టమే, 3 కూడా ఒకేలా వర్క్ చేస్తాయి. కానీ నాకైతే ఫస్ట్ సెటఫిల్ ఇష్టం, దాని తర్వాత సెర్వి ఇష్టం, దాని తర్వాత డాట్&కీ ఇష్టం. ఈ 3 కూడా నేను ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తాను. నాకు ఎప్పుడు ఏది అవైలబుల్ అయితే అది యూజ్ చేస్తాను. అలా అని చెప్పి నా ఫేస్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే సోప్ ఫ్రీ ప్రోడక్ట్ న్యాచురల్ ఆయిల్స్ని అయితే రిమూవ్ చేయదు. స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్లో ఉన్న ఆయిల్స్ని మనకి రిమూవ్ చేయకుండా స్కిన్ చాలా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అనమాట. సో ఏ ఫేస్ వాష్ అయినా ఒకేలా వర్క్ చేస్తాయి. అండ్ మీరు కూడా ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే డాట్&కీ అయితే మీరు స్కిప్ చేసేయండి, దాంట్లో అయితే ఫ్రాగ్రెన్స్ ఉంది. అండ్ ప్రైస్ వైజ్గా చూసుకుంటే కూడా అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ అన్నీ కూడా మనకి సోప్ ఫ్రీయే, అండ్ అన్నీ కూడా మనకి క్రీమీ టెక్స్చరే ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్లో చాలా జెంటల్గా ఉంటుంది. అంతే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.